ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా జానపద గాథ చెప్తారా? ఒకటి 2 భాగాలు కథ చెప్తామా? తప్పకుండా. 3 భాగాలుగా కూడా చెప్పుకోవచ్చు దీన్ని మనం. ఓహో. పెద్ద కథ. పూర్వం అట వసంత నగరం అని ఒక రాజ్యం ఉంది. ఆ రాజుగారి పేరు అనంతవర్మ. ఆయనకి ఒక చక్కటి కూతురు ఉండేది, మధుమాల. ఎంతో చక్కగా ఉండేది. అయితే ఏమైందట, ఒకనాటి రాత్రి ఒక కుర్రాడు రాజభవనంలో పట్టుబడ్డాడు. పట్టుకున్నారు కుర్రాన్ని పట్టుకుని తీసుకొచ్చేసరికి అక్కడ సర్వసైన్యాధ్యక్షుడు ఒకడున్నాడు, చాలా గట్టివాడు, వీరవర్మ. కుర్రాడు అతను కూడా. ఈ పట్టుబడిన కుర్రాన్ని తీసుకొస్తే తీరా చూస్తే వాడెవడు, వీళ్ళ ఆస్థాన వైద్యుడైన గోవింద శర్మ గారి కుమారుడు. ఓహో. వాడి పేరు ముకుందుడు. వీడు గ్యారంటీగా దొంగతనానికే వచ్చాడని అరిచారు. వీడు ఒప్పుకోలే. ఆ ముకుందుడు అన్నవాడు, కాదు నేను దొంగతనానికి రాలేదు, నేను రాజకుమార్తె కోసం వచ్చాను అన్నాడు. అనేసరికి వీళ్ళంతా నిర్ఘాంతపోయారు. రాజకుమార్తె కోసం రావటం ఏమిట్రా నీ బొంద అంటే, ఈ సైనికులు ఒకరిద్దరు చెప్పారు, ఈయన మామూలు వాడు కాదండి, కొంచెం వెర్రైనా, చూడ్డానికి అందంగా బ్రహ్మాండంగా 6 అడుగులు ఉన్నాడు, కానీ అమాయకుడు, వెరుబాగులు వాడు, ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు, వాళ్ళ నాన్నగారిని పిలిచి అప్పచెప్పేసేయండి, వీడికి నేనేమి పరీక్షించద్దు, ప్రశ్నించద్దు అంటే వీళ్ళు ఊరుకోల. రాజకుమార్తె కోసం వచ్చాననగానే రాజుగారికి ఒళ్ళు మండింది, సైన్యాధ్యక్షుడికి ఇంకా ఒళ్ళు మండిపోయింది. ఆ సైన్యాధ్యక్షుడికి ఆ రాజకుమార్తెను పెళ్లి చేసుకుని ఈ రాజ్యానికి రాజైపోదామని ఉంది వాడికి. నా అంత సమర్థుడిని నేనే, వీడొచ్చి రాజకుమార్తె కోసం వచ్చానని చెప్తే ఎట్లా? పైగా వీరవర్మ సామాన్యంగా బలిష్ఠుడు, ఎత్తైనవాడు. ఈ ముకుందుడు మహాందగాడు, వాడు 6 అడుగులు ఉన్నాడు, చక్కగా ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉన్నాడు, ముక్కు మూతి నవ్వు అన్నీ బాగుంటాయి. వాడు ఒక 5 నిమిషాలు మాట్లాడాక ఏమిటి వీడు తేడాగా ఉన్నాడు అనిపిస్తుంది. అమాయకుడు అనమాట అతను. అదేలేండి. వీళ్ళిద్దరికి, రాజుకి సైన్యాధ్యక్షుడికి ఇద్దరికి ఒళ్ళు మండిపోయింది. ఒక చెంపకాయ పీకారు, కొట్టారు. రాజకుమార్తె కోసం రావడం అంటే, రాజకుమార్తె అంటే నాకు పంచప్రాణాలు, మేమిద్దరం అప్పుడప్పుడు కలుసుకుంటున్నాము, రాజకుమార్తె కూడా నేనంటే ఇష్టం, వాళ్ళప్పుడెప్పుడో నేను వచ్చినప్పుడు ఆమె నవ్వింది, తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నాం అని చెప్పాడు. దీనికి పూర్వభాగం ఏం జరిగింది, గోవింద శర్మ గారు ఆస్థాన వైద్యుడు. రాజకుమార్తెకి మొహం మీద మొటిమలు వస్తాయి, ఏదైనా ఇబ్బంది వస్తుంది, చిన్న జ్వరం వస్తుంది, ఎప్పుడూ ఆయనే వైద్యం చేసేవాడు. ఈ రాజుగారి దగ్గర వచ్చేటువంటి చిన్నపన్న సమస్యలన్నిటికీ ఆయనే వైద్యం. ఆయన రోజు రాజాస్థానానికి వెళ్ళి కూర్చునేవాడు. ఈ ముకుందుడు ఈయనకి లేక కలిగిన కొడుకు. వాడు చూపులకి బాగున్నాడు కానీ పిల్లవాడు అమాయక ప్రాణి. వాళ్ళ నాన్న గట్టి వైద్యుడే కానీ వీడికి ఆ వైద్యము పట్టుబడల, పెద్దగా చదువేది రాల. వీడికేవో చిన్న పొన్న చిట్కా వైద్యాలు చేయటము అలాంటివి నేర్చుకున్నాడు. ఏదైనా దెబ్బ తగిలితే దానికి మందేయటం, అంతే తప్పిస్తే వాళ్ళ నాన్నలాగా అదేదో అద్భుతమైనవి నాడి పట్టుకుని చెప్పటాలు అవి ఏమీ లేవు. పైగా 2-3 నిమిషాలు మాట్లాడాక ఒక విచిత్రమైన ధోరణి వచ్చేస్తుంది వాడికి. కొంతమంది ఉంటారు కదా అట్లా తెర్రగా ఉంటారు, పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు. నవ్వుతాడు, ఆ నవ్వు తీయడు మొహం మీద నుంచి. ఆయన ఎప్పుడూ తన కొడుకుని రాజుగారికి చూపించాల. వాళ్ళ భార్య ఏమనేది, లేక పుట్టిన పిల్లాడు, వెరివాడో గొర్రివాడో ఎట్లా గోట్లా చూడ్డానికి బాగానే ఉన్నాడు కదా, పెళ్లి చేస్తే పిల్ల జల్లా పుడతారు, నువ్వు ఎటాగో సంపాదిస్తున్నారు, మీరు కాస్త జాగ్రత్త పెట్టి వాడికి అప్పచెప్తే వాడి భార్య పిల్లలు ఇల్లు నడుపుకుంటారని భార్య కొడుకుని ఏమీ అననిచ్చేది కాదు. అయితే ఈ ముకుందుడికి చుట్టుపక్కల గ్రామాలన్ని చోట్ల స్నేహితులు ఉన్నారు. వీళ్ళు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా, వాళ్ళు రాజభవనం ఎలా ఉంటుందని వీడిని అడిగేవాళ్ళు. వీడికేం తెలుసు, వాళ్ళ నాన్న తీసుకెళ్ళడు వాడిని. నేను వెళ్ళలేదంటే, అదేమిటి నువ్వు రాజవైద్యుడు కొడుకువి, అక్కడే ఉంటావు, నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటే, వీడు ఒక ఛాలెంజ్ కింద తయారైంది. ఇక రోజు వాళ్ళ నాన్నని పీడించేవాడు, నన్ను ఆస్థానానికి తీసుకెళ్ళు అని. వాడి అబ్బాయికి బట్టలు బాగా వేసుకోవటం కూడా చేత కాదు, ఏదో విచిత్రమైన రంగులు వేసుకుంటాడు, పూర్తిగా తేడానే. ఆయనకేంటంటే కుర్రాడు మామూలుగా లేడంటే పరువు పోతుంది. అవును కదా, అందుకని తీసుకెళ్ళదలుచుకోవాలి. మామూలుగా మొదటి చూపుకి తెలియదు, కాసేపు మాట్లాడాక అర్థమవుతుంది. ఆయన వద్దని ఈ కుర్రాడు తీసుకెళ్ళు అని. సరే, ఒకనాడు ఆయన రాజాస్థానంలో ఏదో విశేషం ఉన్న రోజున
రాజు పరివారం అంతా కూడా సభలో ఉండే రోజున కొడుకుని వెంబడి పెట్టుకెళ్ళాడు. 4 చూస్తాడని. వాడు వెళ్తూ ఉంటేనే ఉండి ఉత్సాహం పట్టలేక ఒక మొగ్గేయటం, అందరూ చూడడం, ఆయన కేకలేయటం, వెళ్ళి సభలో కూర్చున్నారు. అయితే ఈ రాజుగారి పక్కన కూర్చున్నటువంటి రాజకుమార్తె దృష్టి ఈ కుర్రాడి మీద పడింది. వీడు వెర్రివాడని అమ్మాయికి తెలియలే. అటు ఇటు చూస్తోంది. కుర్రాడు ఒక 24-25 ఏళ్ల వాడు. ఆడపిల్లల్ని చూస్తే ఆకర్షణ వస్తుంది ఆ వయసుకి. వాడు ఆ అమ్మాయికి వేసి చూడడం మొదలుపెట్టాడు. ఈ ముకుందుడు కూడా కాసేపు చూశాక ఆ అమ్మాయి కళ్ళార్పి నవ్వింది. ఉత్సాహం వచ్చింది. మెల్లిగా ఒకసారికి నవ్వులు పెరిగినాయి. ఇక ఇంటికి వచ్చేసరికి ఒక డల్గా అయిపోయాడు. ఓ పూటంతా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ రాజస్థానం చూసి పిల్లాడేదో ఇదయ్యాడని వీళ్ళు అనుకున్నారు. ఆ మర్నాడు నేను మళ్ళీ వస్తానన్నాడు. అంటే తండ్రి ఒప్పుకోవాలి. ఎందుకు నువ్వంటే రాజకుమార్తెను చూడడానికి వస్తానన్నాడు. తండ్రి కేకలేసాడు, ఏం మాటలు రావంటే, కాదు రాజకుమార్తె నన్ను ప్రేమిస్తోంది నాన్న అని చెప్పి. తండ్రి నిర్ఘాంతపడి, ఏం మాటలు మాట్లాడుతున్నావురా, వెర్రా వికారమా నీకు? నిన్ను ప్రేమించటం ఏమిటి? నువ్వెప్పుడు కలిసావంటే నిన్న సభలో నన్ను చూసి నవ్వింది. అంటే ఏదో అందరినీ చూసి నవ్వుతుంది, అలాగే నవ్వి ఉంటుంది. కాదు, 3 సార్లు నవ్వింది. నా వైపే చూసింది. మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాం. రాజకుమార్తె అంటే నాకు ఇష్టం, నేను రాజకుమార్తెను చూడడానికి వస్తానంటాడు. ఇక ఆ అమ్మాయి మీద వ్యామోహం పెరిగిపోయింది వీడికి. తండ్రి కేకలేసాడు, ఒరే గట్టిగా మాట్లాడుకురా, ఎవరైనా వింటే ప్రమాదము, వాళ్ళెవరు మనమెవరు అని తండ్రి ఏం చెప్పినా వాడు వినలా. ఈ రాజకుమార్తె ఏ ఏ సమయాల్లో తోటలోకి వస్తుంది అవన్నీ తెలుసుకున్నాడు. నాన్నకి తెలియకుండా వెళ్ళి అప్పుడప్పుడు కలవటం మొదలుపెట్టాడు. వీడు నవ్వుతూ మాట్లాడే మాటలు ఆ అమ్మాయి పాజిటివ్గానే తీసుకుంది, కానీ వీడు అదేదో రకం అని అమ్మాయికి తెలియలే. వీడి వెరితనం అమ్మాయి అమ్మాయికి అర్థం కాలేదు. ప్రేమలో పడిపోయింది. ఆ కన్యావారైతే రూపం అన్నారు. వీడు చక్కగా ఉంటాడు, ప్రేమగా చూస్తాడు, అన్నీ నీ ఇష్టమే అంటాడు. ఆ కాయ కావాలంటే గబగబా చెట్టుకి కోసిచ్చేస్తాడు, ఆ పువ్వు కావాలంటే కోసిచ్చేస్తాడు. అవే కావాలమ్మా ఆడపిల్లలకి, ఇంకేం కావాలి, ఇంకేం అక్కర్లా. వీడు రేపొద్దున నాకు అన్నం పెడతాడా, రేపొద్దున నా రాజ్యం వీడు పరిపాలిస్తాడా, ఇలాంటివి ఏమో ఆలోచించరు. ప్రేమలో పడ్డారు. మధ్యలో ఏమైంది, రాజకుమార్తెకి ఏదో కొంచెం జలుబు చేసింది. ఆ అమ్మాయి తోటలకి దొడ్లోకి రాల. వీడు రాజకుమార్తెను చూడడానికి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని రాజుగారికి చెప్పేశాడు. రాజుకు పిచ్చి పిచ్చి కోపం వచ్చింది. వీడిని బంధించండి, గోవింద శర్మని పిలవండి అన్నాడు. గోవింద శర్మ వచ్చాడు. పిల్లాడేమో, ఒరే వాళ్ళ నాన్న ఎంత సైగ చేసినా నోరు మూసుకోరా అన్నా వీడు ఊరుకోడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఫలానా అప్పుడు కలిసాం, ఇప్పుడు కలిసాం, అవన్నీ లిస్ట్ ఇచ్చేసాడు. రాజుకు ఒళ్ళు మండిపోయింది. చంపేయండి వీడిని అన్నాడు. ఇక గోవింద శర్మ గారు కాళ్ళ వెళ్ళా పడిపోయాడు. ఇన్నేళ్లుగా మా తరతరాలుగా మేము వైద్యం చేసాం, చంపేయకండి, నా కొడుకుని వదిలిపెట్టండి అంటే వీరవర్మ అన్నాడు, పోన్లేండి వెర్రివాడు, వీడిని అడవిలోకి తీసుకెళ్ళి కాళ్ళు నరికేద్దాం, అదొక శిక్ష. గోవింద శర్మ గారు, అతని బదులు గోవింద శర్మని జైల్లో పెట్టాలి. ఓహో, ఈయన ఒప్పుకున్నాడు. చంపేయద్దు, ఎట్లా కొట్లా బతికించి ఉంచండి అంటే గోవింద శర్మ గారిని వచ్చారు సాల్లో పడేసి, ముకుందుడిని తీసుకెళ్ళి అడవిలో పారేసి వాడి 2 కాళ్ళు నరికేసి వెళ్ళిపోయారు సైనికులు. వాడు అడవిలో పడున్నాడు. ఏం చేస్తారు? ఇక నరికేయటానికి వచ్చినటువంటి తలార్లలో ఒకడు ఏం చేశాడంటే, ఈ గోవింద శర్మ గారు వాడి పిల్లల్ని కాపాడాడు వైద్యం చేసి. వాడు కొంత ఆహారము, కొంత ధనము వచ్చేటప్పుడే పట్టుకొచ్చి, బాబు ఇక్కడ పెడుతున్నా, ఎట్లా కొట్లా బతికిపోనాయన, మీ అమ్మ బెంగ పెట్టుకుని చచ్చిపోతుంది, నువ్వు బతికే ఉండటానికి ఒక ఆసరా ఉంటుందని అవేవో అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. గోవింద శర్మ గారు జైల్లో పడిపోయాడు. ఈ వీరవర్మ ఏం చేశాడు, ఎప్పుడైతే రాజకుమార్తె ముకుందుడితోటి ప్రేమలో పడిందని అతని వాడే చెప్పాడు, అది నిజమో అబద్ధమో, కానీ నిప్పులేందే పొగొస్తుందా? పైగా మాటలు మార్చి చెప్పేవాడు కాదు, ఏదుంటే అది చెప్పేస్తాడు. అంటే ఇది నిజమే, ఇవాళ ఇది అయ్యింది, రేపు ఇంకో ఏమవుతుందో అని చెప్పి రాజుని అడిగాడు. ఈ రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేయండి, ఈ రాజ్యానికి నేను రాజు అవుతాను అంటే రాజు పళ్ళు రాలగొట్టేస్తానన్నాడు. పిచ్చి వేషాలు వేయద్దు, నీ జాతి ఏంటి మా జాతి ఏంటి, క్షత్రియ నేను పెళ్లి చేసుకోవాలంటే క్షత్రియుడు కావాలి, నువ్వు క్షత్రియుడు కాదు, లేదా నువ్వు క్షత్రియుడు అయినా నీ సంగతి మాకు చాలదు అనేసరికల ఈయన ఏమన్నాడు, ఈ సైన్యాధిపతి వీరవర్మ సైనికుల్ని పిలిచి, గోవింద శర్మ గారికి తోచట్లేదుట, రాజుగారు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి అన్నాడు. రాజు నిర్ఘాంతపై చూస్తుండగానే సైనికులు తీసుకెళ్ళి రాజుగారిని చెరసాల్లో బారేశారు. ఇక రాజకుమార్తె ఒంటరిగా దొరికేసింది. ఈ రాజ్యంలో కథ ఇదా.
ఈ కాళ్ళు నరకబడి అక్కడ పడేసున్న ముకుందుడు అటా పడున్నాడు. కాళ్ళు నొప్పులు మండిపోతున్నాయి, నెత్తురు గారిపోతుంది. ఇక అడుగు పడదు. ఏ రకంగా నేను నడవగలను? అడవిలో ఎక్కడికైనా వెళ్ళి బతకాలంటే కాళ్ళు కాళ్ళు ఉండాలి కదా. చేయి లేకపోయినా బతకచ్చు. ఒక చేయి పోయింది అనుకో, ఓ చెయ్యి ఓ కాలు కాకుండా 2 కాళ్ళు నరికేశారు. అయ్యి వికలాంగుండి అయిపోయాను నేను. వాడు ఏడుస్తూ పడున్నాడు. కాసేపటికి పిచ్చి దాహం వేసేస్తోంది. ఏం చెయ్యాలో తెలియదు. అటా పడుంటే ఇంతలో ఏమైంది, ఏదో పెద్దగా కిచకిచ కిచ అనే శబ్దం అయ్యి ఒక పక్షి ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చి ఇతని దగ్గర పడిపోయింది. ఎక్కడి నుంచో చిన్న పక్షి, పెద్ద తోక, చాలా కుచ్చుకుచ్చుగా ఉంది. దానికి వెనకకి అంత పుల్ల దిగి ఉంది వెనక భాగంలో. అయ్యో అని దాని దగ్గరికి తీసుకున్నాడు. ఆ పక్షి వెంటనే ఏం చెప్పింది, విచిత్రంగా మాట్లాడింది. నన్ను రక్షించు, నన్ను రక్షించు, నీకు సహాయం చేస్తాను, 2 వేటగాళ్ళు వస్తున్నారు, వాళ్ళ నుంచి నన్ను రక్షించు అనగానే అబ్బాయి ఏం చేశాడు, వీడికి చిన్న చిన్న వైద్యాలు తెలుసు కదా, ఆ పుల్ల లాగేసి విసిరేశాడు. విసిరేసి కాస్త అటు ఇటు చూస్తే ఏవో 2-3 ఆకులు కనపడ్డాయి. డేక్కుంటూ మెల్లిగా ఆకులు తీసుకొచ్చి నలిపి ఆ పక్షికి ఎక్కడైతే దెబ్బ తగిలిందో, పుల్ల లాగేశాడుగా, అక్కడ పెట్టేసి దాన్ని గట్టిగా అదం పెట్టి ఆ పక్షిని ఇట్లా తన బట్టల్లో దాచుకుని పొదల చాటుకి మెల్లిగా డేక్కుంటూ వెళ్ళి ఒక పొద చాటును కూర్చున్నాడు. 2 వేటగాళ్ళు వచ్చారు అక్కడికి. ఇక్కడే ఎక్కడో పడిందిరా, ఎక్కడ ఉంది అని వెతకడం మొదలుపెట్టారు. ఎంత వెతికినా వాళ్ళకి కనపడ్డా. ఇంతలో ఏమైంది, ముకుందుడు వెర్రివాడంటే ఒక తెంపర్తనం ఉంది కదా వాడికి. వీడు ఏ పొదలో దాక్కున్నాడో ఆ పక్కన ఒక పొట్ట ఉంది, అందులోంచి ఒక పాము వస్తుంది బయటికి. వీడు ఏం చేశాడు, చటుక్కున ఆ పాముని పట్టుకుని ఆ అక్కడ తిరుగుతున్న ఆ వేటగాళ్ల వైపుకి విసిరేశాడు. ఎప్పుడైతే విసిరేయబడిందో ఆ పాము బుస్సు అనేసరికల్లా వేటగాళ్ళు 2 కంగారు పడి, అబ్బో ఏదో పుట్ట చేదిరినట్టుంది, పద పద ఇక్కడ ఉండదు పిట్ట అని వాళ్ళిద్దరూ అవతల పారిపోయారు. ఈ బట్టల్లో నుంచి ఆ పిట్టను బయటికి తీస్తే ఆ పిట్టను అడిగాడు, ఎవరు నువ్వు, ఇదేంటి ఎట్లా మాట్లాడుతున్నావు, నీకు మాటలు ఎట్లా వచ్చు అంటే, నాకు చాలా విషయాలు వచ్చు, నాకు 200 రెట్లు బరువున్న వస్తువుని కూడా మోయగలను, అందుకని వీళ్ళు తమ దగ్గర ఉంటే వీలుగా ఉంటుందని వాళ్ళు నన్ను పట్టుకోవటానికి ఈ పని చేశారు. నాకు చాలా శక్తులు ఉన్నాయి, నేను ఎక్కడి నుంచైనా ఏదైనా చేసేయగలను. పట్టుకోవటం కోసం చిన్న పుల్ల విసిరారు, అదేమో డొక్కల్లో దిగింది, నువ్వు వేసిన మందు వల్ల అది తగ్గిపోయింది, చెప్పు నీకేం సహాయం చేయమంటావు అంటే, నాకు దాహం వేస్తోంది అన్నాడు. అనేసరికల్లా ఈ పక్షి అంది, ఇక ఈ మొక్కల్లో చూడు, ఏదైనా ఒక ఆకుతో చిన్న దొప్ప చేసి నా ముక్కుకు తగిలించు, నేను నీకు నీళ్లు తెచ్చి పెడతాను. ఇతను ఆకుని ఇట్లా దొప్పలాగా చేసి చిన్నగా ఒక పుల్ల పెట్టి కుట్టేసి ఆ పక్షికి ఇచ్చాడు. అది రివ్వున ఎగిరి ఎక్కడికో వెళ్ళి దాని నిండా ఇట్లా నీళ్లు ముంచి తీసుకొచ్చింది. నీళ్లు తాగేసరికి ప్రాణం వచ్చింది. ఇలా ఏం జరిగింది ఏమిటి అంటే, అప్పుడు చెప్పాడు దుఃఖిస్తూ, నేనేం చేయను, రాజకుమార్తెను ఎంతో ప్రేమించాను మధుమాలని, రాజుగారేమో నా కాళ్ళు నరికించేశాడు, ఇక్కడ పడేశారు, మా నాన్న జైల్లో ఉన్నాడు, నన్ను వెరుబాగులు వాడంటారు వాళ్ళంతా, నేను రాజకుమార్తెను ప్రేమించా, రాజకుమార్తె కావాలి నాకు, ఈ కాళ్ళు కావాలి కాదు, వాడికి రాజకుమార్తె కావాలి అనేసరికి పక్షి నవ్వింది. అయితే నీ కాళ్ళు వస్తాయి, రాజకుమార్తె వస్తుంది. ఇక్కడికి చాలా దూరంలో ఒక ఆశ్రమం ఉంది, అక్కడ సుమాలిని అని, సుమమాలిని అనేటువంటి ఒక తపస్విని ఒక అమ్మాయి ఉంటుంది, ఆమెను చూడు, ఆమె నీకు కాళ్ళు వచ్చేలా చేస్తుంది, రాజకుమార్తె దక్కేలాగా చేస్తుంది అనేసరికల్లా వీడు ఏడ్చాడు. నేనేలా వెళ్తాను, ఈ కాళ్ళే లేవు కదా, ఎట్టా వెళ్ళగలను అంటే, ఇది నవ్వింది పిట్ట, ఒక పని చేయి, నిన్ను నేను అక్కడికి తీసుకెళ్తా, ఇక్కడ ఉన్నవి చెట్ల నుంచి తాళ్ళు ఆకులు వాటన్నిటినీ చేసి ఒక ఉయ్యాలలాగా చేసుకో, నువ్వు అందులో కూర్చో, నేను నిన్ను మోసుకెళ్తా. అదే 200 రెట్లు ఎక్కువ మోయగలదు కదా, నేను మోయగలను నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, ముక్కుతో పట్టుకుని తీసుకెళ్ళిపోతా అంటే, వీడు ఏం చేశాడు, మెల్లిగా అక్కడున్న ఆకులు అలములు అవన్నీ ఇది చేసి తన కాళ్ళకి వేసి కట్టుకున్నాడు. నెత్తురు గారటం ఆగింది, ఒక రవ్వ నొప్పి తగ్గింది. మెల్లిగా డేకి ఈ అడవి తీగలు లతలు ఉంటాయి కదా, ఆ తాళ్ళన్నీ లాగి తను కూర్చోటానికి ఒక దున్నె లాంటిది తయారు చేసుకున్నాడు, జోల్లాగా. ఈ జోలలో కూర్చోగానే ఈ పక్షి లేచి దాన్ని ఇట్లా ముక్కుతో లేవదీసి తీసుకుపోయి ఒక ఋష్యాశ్రమం దగ్గర దింపింది. ఆ ఋష్యాశ్రమంలో దిగిన ఈ ముకుందుడు, కాళ్ళొచ్చాయా, రాజకుమార్తె దక్కిందా,
ఈ ఋష్యాశ్రమంలో ఎవరున్నారు మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ.